తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడియం దానం నాగేందర్ కి ఊరట లభించింది. 2 పిటిషన్స్ ని డిస్మిస్ చేశారు స్పీకర్. దానం కడియం అనర్హత పిటిషన్స్ ని కొట్టేశారు స్పీకర్. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం కడియం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టుగా స్పీకర్ తెలిపారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ ని కొట్టేశారు. ఇక ఇదిలా ఉంటే తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు దానం నాగేందర్. ఎంపీగా పోటీ చేసినప్పుడు అటు పార్టీ గాని ఇటు కేసీఆర్ గాని తననేం అడగలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని, ఇద్దరు కలిసి తనను ఎంపీగా ఓడించారన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు చట్టాల గురించి తెలుసన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే నిన్న ఓరియంటేషన్ కి ఎందుకు పిలవలేదు అంటూ ప్రశ్నించారు దానం నాగేందర్. పార్టీ మారాననుకుంటే ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. అసలు తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదన్నారు దానం నాగేందర్. ఒకవేళ స్పీకర్ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చినా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు దానం నాగేందర్. పరిగణలో తీసుకున్నా లేదా నాకు తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పినప్పుడు నాకు ఒకవేళ ఆ నోటీస్ ఇచ్చినా ఇక్కడ మాకు మా మీటింగ్ ఏదో వర్క్ షాప్ సెమినార్ నడుస్తుంటే రమ్మంటే పోకపోయినా దాని మీద ఒక నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉండే. అవగాహన దెబ్బతిన్నది వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ గారికి ఆ బాధ లేదు. ఆయన కంటే సెకండ్ మనిషికి అరే నేను ఆ ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని నేను కాలే ముఖ్యమంత్రి ఆయన ఎందుకు అయిండు అన్న ఆలోచనతో అంతా ఇంకా తప్పటి అడుగులు వేసుకుంటూనే పోతున్నారు. మీరు అడగాలి అది. ఎందుకంటే ఎందుకు వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేయాలో మీరు అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసి ఉంటే మాకు విప్పు జారీ చేయాల్సి వస్తుంది. విప్పు జారీ చేసే అధికారం లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు అంటే గుడిసెలల్లా ఏదో డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు కట్టిస్తే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందా? హైదరాబాద్ జరగాలి అంటే హైదరాబాద్ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి సురక్షితమైనటువంటి జీవన విధానం వాళ్ళకు కలిగించాలి. హైదరాబాద్ ప్రజలు అన్ని రకాలుగా సేఫ్గా, అంటే ఇది ఒక సేఫెస్ట్ సిటీ, వాతావరణంగా కానీ కల్చర్ వైజ్గా కానీ అభివృద్ధి విషయంలో కానీ హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అందుకే చెప్పాను, ఈరోజు బెంగళూరు నుంచి ఎందుకు వదులుకొని వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు. ఈరోజు గూగుల్ కానీ పెద్ద పెద్ద సంస్థలు మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ యాంగ్జైటీగా ఉరికొస్తున్నాయి, ఫ్యూచర్ సిటీకి ఎందుకు వచ్చాయి, దావోస్లో జరిగినటువంటి మరి సదస్సులో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చాయి, అన్నీ కూడా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందనే కదా. కాబట్టే ఈరోజు హైదరాబాద్లో మీరు పదే ఎవరు అడుగుతూ ఉన్నారు జిహెచ్ఎంసీ రిజల్ట్ ఎట్లుంటుందని. ముఖ్యమంత్రి గారి టార్గెట్ 300, 300కు 300 తప్పకుండా 3 జోన్లలో మరి ముఖ్యమంత్రి గారు ఎగిరేసే జెండానే కొడతారు. దానం నాగేందర్ వర్షన్ విన్నాం. ఇక కడియం శ్రీహరి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నాపై బీఆర్ఎస్ పార్టీ పరంగా పిటిషన్ వేయలేదన్నారు. పార్టీ పరంగా పిటిషన్ ఎందుకు వేయలేదని కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నానన్నారు కడియం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్స్ ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లకి చట్టబద్ధత ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ నాకు ఎలాంటి షోకాస్ కూడా ఇవ్వలేదు. పార్టీ పరంగా నన్ను వివరణ కూడా అడగలేదు. పార్టీ ఫిరాయించానని కేసీఆర్ ఎప్పుడు అనలేదన్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ పరంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యేల ద్వారా పిటిషన్ వేయించారు, పార్టీ పరంగా ఎందుకు వేయలేదు, అధ్యక్షునిగా మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అని నేను అడుగుతున్నా. రెండవది, మేము పార్టీ ఫిరాయించడమని మా పైన ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభలో మా సభ్యుల సంఖ్య 38, దానికి అనుగుణంగా మాకు సమయం కావాలని అడిగారు. స్పీకర్ గారు ఇచ్చిన ప్రతి శాసనసభ సమావేశం తర్వాత స్పీకర్ గారు బులెటిన్ ఇస్తారు. ఆ బులెటిన్లో పార్టీల బలాబలాలు చెప్తారు. అందులో భాగంగా స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య వారు ఒకసారి 38 అని మరొకసారి 37 అని చెప్పారు. అంతేకాకుండా
పార్టీ ఫిరాయింపుల పిటిషన్ వేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల ఎమ్మెల్యేల నుండి 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఎల్పీకి సభ్యత్వం తీసుకుంటుంది. ఆ రకంగా పిటిషన్ వేసిన తర్వాత కూడా మా నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున మా జీతం నుండి సభ్యత్వ రుసుము కింద తీసుకున్నారు, మా కాంట్రిబ్యూషన్ కింద తీసుకున్నారు. అన్నిటికీ మించి శాసనసభలో ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంశం పైన ఒక విప్ జారీ చేసింది లేదు.